ఉమ్మడి పాలమూరులో ఎంపీ మల్లు రవి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. సొంత పార్టీ నేతలు మల్లు రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నాయకులకు ప్రాధాన్యతనిస్తున్నారని, పర్సంటేజ్ల పేరిట పనులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ కు వరుస ఫిర్యాదులు అందాయి. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయముడి పార్టీలోకి తీసుకురావాలని మల్లు రవి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక నాయకులు తమ మనోభావాలను గౌరవించాలని హెచ్చరించారు. ఉమ్మడి పాలమూరులో ఎంపీ మల్లు రవి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. సొంత పార్టీ నేతలు మల్లు రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నాయకులకు ప్రాధాన్యతనిస్తున్నారని, పర్సంటేజ్ల పేరిట పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ కు వరుస ఫిర్యాదులు అందాయి. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని పార్టీలోకి తీసుకురావాలని మల్లు రవి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. స్థానిక నాయకులు తమ మనోభావాలను గౌరవించాలని హెచ్చరించారు. ఉమ్మడి పాలమూరులో ఎంపీ మల్లు రవి వివాదాలకు కేంద్ర బిందువుగా మారినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు పీక్ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో మాత్రం వర్గపోరు మాత్రం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మల్లూరి వ్యవహారం మాత్రం పూర్తిగా ఆ కార్యకర్తలు, నాయకులు మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతూ వస్తుంది. వారంతా కూడా పై స్థాయి ఏవైతే టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఏదైతే అలంపూర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన విజయని వెంట పెట్టుకొని తిరగడం అవన్నీ చూస్తా ఉంటే కూడా అఫీషియల్ గా ఏదైనా మీటింగ్ పెట్టి ఖచ్చితంగా అందరి సమక్షంలో ఏదైనా మాట్లాడాలి కానీ అన్అఫీషియల్ గా ఆయన బోకేలు సత్కరించడం వంటి దానిపైన కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాత్రం ప్రెస్ మీట్ ద్వారా కూడా అతని అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా మల్లు రవి గెలుపు కోసం ఎంపీగా ఉన్నప్పుడు గెలుపు కోసం ఎంతో కృషి చేస్తాను, కానీ నాకు సంప్రదించకుండానే ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరు అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయ్ ని వెంట తీసుకెళ్లడం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంపై కూడా ఆయన మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. మరోవైపు అలంపూర్ నియోజకవర్గంలోని పలు ముఖ్యమైన నాయకులంతా కూడా ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. మల్లు రవి వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం అంతా కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు, అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి సంపత్ కుమార్ పక్కన పెట్టేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ ని వెంట పెట్టుకొని తిరగడం, అతనితో కమ్యూనికేషన్ పెంచుకోవడం ఏంటని కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గద్వాల నియోజకవర్గంలోని బండ్ల కృష్ణమారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిపై కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రజెంట్ గా అయితే సరితా తిరుపతి ఎవరైతే ఉన్నారో సరితా తిరుపతి వర్సెస్ బండ్ల కృష్ణమారెడ్డి మధ్య మాత్రం ఒక వర్గపోరు మాత్రం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మల్లు రవి ఎంటర్ అయి మళ్ళీ అయితే సరితా తిరుపతి విషయంలో కూడా పూర్తిగా ఆయన జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా పూర్తిస్థాయిలో మాత్రం విమర్శలు వినిపిస్తుంది. సరితా తిరుపతిని పక్కన పెట్టుకున్నప్పుడు కూడా అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారాలు మాత్రం ఆయన పూర్తిగా వర్గపోరు సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ గద్వాల నియోజకవర్గం ప్రజలంతా కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితితో మల్లు రవి ఇప్పటికే బహిరంగంగానే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పనుల విషయంలో కూడా
పర్సెంటేజీలు తీసుకొని పనులు చేసినారని కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరుసగా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కూడా పలు ఫిర్యాదులు మీనాక్షి నటరాజన్కి అందిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా మల్లు రవి ఒక సీనియర్ నాయకుడు, ఆయన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఈ నేపథ్యం ఆయనే క్రమశిక్షణ తప్పితే ఎలా అని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజెంట్ గా అయితే మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేస్తున్నారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో ఏదైతే ఉన్నా 5 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరో 2 నియోజకవర్గాలు మాత్రమే, అవి కూడా అలంపూర్ గద్వాల్. సో అలంపూర్ గద్వాల్ పార్టీలో ఒకవేళ పార్టీలు చేర్చుకోవాల్సి వస్తే స్థానిక ముఖ్య నాయకులను సంప్రదించి ఒక విధంగా అలాంటి విషయం ఇట్లుంటే ఖచ్చితంగా పార్టీ లోకల్ గా ఉన్న నాయకులతో కావచ్చు, ముఖ్య నాయకులతో కూడా భేటీ నిర్వహించిన తర్వాతనే వారిని పార్టీలోకి తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం, అయినప్పుడు కూడా మమ్మల్ని పక్కన పెట్టేసి నేరుగా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపడమేటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో మల్లు రవి వ్యవహారం మాత్రం పూర్తిస్థాయిలో మాత్రం వివాదంగా మారింది, ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగా మారింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎన్నికల సమయంలో కూడా మల్లు రవి టికెట్ల విషయంలో కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఆయన బాధ్యతలు మోసిన పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు 12 నియోజకవర్గాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. మరో 2 నియోజకవర్గాలు ఉన్నాయి, అవి అలంపూరు గద్వాల. ఈ 2 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ కోటాలో వేసుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ అతను సంప్రదించి విజయ్ కూడా వెంట తీసుకెళ్లడం, గత కొన్ని రోజుల క్రితం కూడా అతని శాలతో సత్కరించడం, పోలోబోకి ఇవ్వడం వంటివి చూస్తా ఉంటే కూడా స్థానిక నాయకులు మాత్రం ఆగ్రహం తెప్పించింది. ఖచ్చితంగా మల్లు రవి వ్యవహారంపై పూర్తిస్థాయిలో మాత్రం ఇది సరైనది కాదు, ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నాయి, ఈ రకంగా వివరించడం ఏంటని కూడా వారంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సంపత్ కుమార్ మాత్రం గుర్రుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలంపూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఏఐసిసి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లూర ఏదైతే సంపత్ కుమార్ తెలియకుండానే వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆయనకు సంబంధించిన అనుచర వర్గం కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఏది ఏమైనప్పుడు కూడా ఎండు కార్డు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్న మల్లు రెడ్డి ఈ రకంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న అతను ఈ రకంగా వివరించినప్పటికీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో క్రమశిక్షణగా ఉండాల్సిన నేపథ్యంలో పార్టీని ఒక స్థాయికి తీసుకురావాల్సిన, ఒక గూడుకు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు 2 నియోజకవర్గాల మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఒకరొకరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, అలాగే ఫిర్యాదులు అందుతున్నాయి. సో దీనికి ఎండు కార్డు పడాల్సిన అవసరం, అధిష్టానం కూడా దీనిపై సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత కొన్ని వారాల నుంచి కూడా ఈ సిచ్యువేషన్ మాత్రం మరీ పీక్ స్టేజ్ చేరుకుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బిజీ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఇష్యూపై దృష్టి సారించలేదు. సో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఇది సద్దుమనే అవకాశాలు ఉంటాయి. మల్లు రవిపై కూడా కొంతమేర అసంతృప్తిగా పార్టీ పెద్దలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. గురుప్రసాద్, అయితే ఇటు ప్రతిపక్ష నేతలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారంటూ కూడా మల్లు రవిపై సొంత పార్టీ నేతలే విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు దీనిపై ఏఐసిసి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? జనరల్ గా ఏంటంటే ఎలక్షన్ సమయంలో ఏదైతే పార్టీ టికెట్ల వ్యవహారంలో మల్లు రవి చాలా కీలకంగా వ్యవహరించారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలని దానిపై కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండి టికెట్ల కేటాయింపులో ఆయన పాత్ర కూడా మరవలేనిది. సో ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, 1.5 year అయిపోతుంది. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరింత పట్టు సాధించాలని భావిస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే 14 నియోజకవర్గాల్లోనే ఇప్పటికీ 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ వశం చేసుకుంది కాబట్టి ఆ 2 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది, ముఖ్యంగా అలంపూర్ గద్వాల్ నియోజకవర్గాలు. సో ఈ 2 నియోజకవర్గాలను కూడా ఎమ్మెల్యేలు వాళ్ళని గాలం వేసే పనిలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మల్లు రవి పదే వాళ్ళని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం కూడా పూర్తిస్థాయిలో మాత్రం స్థానికంగా ఉన్న నాయకులతో కావచ్చు, ముఖ్య నాయకులతో కూడా సంప్రదించిన తర్వాతనే పార్టీలో చేర్చుకోవాలా లేదా అనేపై ఒక పూర్తిస్థాయిలో ఒక నివేదిక తీసుకున్న తర్వాతనే అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని సంప్రదించాలి. కానీ మాకు తెలియకుండానే ఇదంతా జరుగుతుంది. మల్లు రవి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉంటే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా మల్లు రవిపై అందజేయడం జరిగింది మీనాక్షి నటరాజన్కి. ఇప్పుడు కూడా మరింత ఉధృతంగా మారింది. పూర్తిస్థాయిలో మాత్రం ఎక్కడికక్కడ మండల స్థాయి నాయకులంతా కూడా, కార్యకర్తలు, ముఖ్య నాయకులంతా కూడా వాళ్ళు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై మాత్రం గుర్రుగా ఉన్న పరిస్థితి. మల్లు రవి ఈ లోకల్ ఇష్యూలో మాత్రం ఇన్వాల్వ్ కావద్దు, ఆయన ఎంపీగా ఉంటే అతని పదవి చేసుకోవాలి, కానీ ఈ రకంగా వివరించని చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన పర్సెంటేజీల పేరుతో బీఆర్ఎస్ పార్టీలకు పనులు చేస్తున్నారు కూడా బహిరంగంగా ఆరోపిస్తున్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ పార్టీలోకి చేర్చుకోవాలంటే వాళ్ళకి గాలం వేయాలని ఖచ్చితంగా స్థానిక నాయకులు, ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే అది వాళ్ళు పార్టీలో చేర్చుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా సంపత్ కుమార్ కూడా ప్రెస్ మీట్ ద్వారా చెప్పాడు, ఖచ్చితంగా రక్తం ధారపోస్తాను, మల్లు రవి విజయం వెనకాల తన కృషి ఎంతో ఉంది, అలాంటప్పుడు తమ నియోజకవర్గంలో ఈ రకంగా రాజకీయం వ్యవహరించడం ఏంటని కూడా అతను ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గురుప్రసాద్, అయితే ఇటు మరోవైపు ఇటు మీనాక్షి నటరాజన్ కు కూడా మల్లు రవిపై వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఇటు పార్టీ స్థాయిలో విచారణ ఏమైనా అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా ఆ దృష్టికోణంలో అధిష్టానం కూడా చూడవచ్చు. ఎందుకంటే గత కొన్ని వారాల నుంచి కూడా పురుషులందరం మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఇష్యూ పై కూడా పూర్తిగా చర్చించలేదని మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వ్యవహారం పీక్ స్టేజ్ కి చేరుకుంది కాబట్టి ముఖ్యంగా స్థానిక నాయకులు కార్యకర్తలంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఇష్యూ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు నియోజకవర్గాలు చాలా కీలకమైనవి కాబట్టి ఖచ్చితంగా మరో 3.5 ఏళ్లు అధికారంలో ఉంటాం కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా ఏదైతే పార్టీలోకి చేర్చుకోవాలని చెప్తే ఇప్పుడే బల్లా కృష్ణమోహన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కండువ కప్పుకుంటూనే కాంగ్రెస్ లో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక విజయుడు మాత్రమే పార్టీలోకి తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న నాయకులు ముఖ్య నాయకులతో పూర్తిస్థలం చర్చ జరిగిన తర్వాతనే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే తన అల్లంపూర్ నియోజకవర్గం చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా సంపత్ కుమార్ సంప్రదించిన తర్వాతనే అతన్ని పార్టీలోకి తీసుకోవాలని చెప్తున్నారు. మరి విజయుడు మాత్రం ఇప్పటి వరకు ఒక ప్రకటన చేయలేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని చెప్పేసి విజయుడు చెప్తున్నప్పటికీ కూడా వీరంతా కూడా ఏదైతే మల్లు రవితో ఉండడం, మల్లుతో కలిసి తిరగడం, పార్టీ కార్యక్రమం ఏదైతే అధికార కార్యక్రమంలో పాల్గొనడం ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా విజయుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని కూడా అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా అధిష్టానం పురుషుల మాత్రం యొక్క ఇష్యూ పై క్లియర్ చేసిన తర్వాత ఒక చర్చ జరిగిన తర్వాతనే విజయ్ను పార్టీకి తీసుకోవాలనేది భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. గురుప్రసాద్ అయితే ఇటు మా మనోభావాలు దెబ్బతీయదంటూ కూడా స్థానిక నాయకులు ఏవైతే హెచ్చరికలు జారీ చేశారో ఈ అంశానికి సంబంధించి మల్లు రవి ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే మల్లు రవి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. అతని పార్టీ కొన్ని వ్యవహారంలో ఈ రాజకీయ వర్గపోరులో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదని కూడా ఇప్పటి కూడా ఖండించలేదు. ఇప్పుడు బయటికి వచ్చి కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారా కూడా అని చెప్పలేని పరిస్థితి చూస్తూ ఉంటే నిశ్చితంగా అధిష్టానం కూడా గమనిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లు రవి ఇలాంటి వ్యవహారాలు బయటకు వచ్చినప్పుడు, ఇలాంటి వర్గపోరు వచ్చినప్పుడు తనపైనే ఈ రకంగా విమర్శలు ఆరోపణలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, ప్రెస్ మీట్ ద్వారా తన ఒక వివరణ ఇవ్వాల్సింది, అక్కడ ఏదైతే ఇష్యూని కూడా సద్దుమణిగించే విధంగా ఆయన ప్రయత్నం చేయాల్సింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎంపీ మల్లు రవి మాత్రం అలాంటి పరిస్థితి తీసుకురాలి. ఆయన మౌనంగా ఉన్న పరిస్థితి మౌనం వెనకాల కారణాలు ఏంటది కూడా మనకు తెలియజేయాల్సి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డితో ఆయన ఎలాంటి సంప్రదింపులు జరుపుతున్నారు, అసలు ఏం జరుగుతున్నది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. గురుప్రసాద్ అయితే ఇటు సొంత పార్టీ నేతలే బహిరంగంగా మల్లు రవిని విమర్శిస్తున్న సందర్భంలో ఇటు పార్టీ భవిష్యత్తుపై ఏమైనా ప్రభావం పడనుందా? అంత ఎఫెక్ట్ అయితే ఏం చూపించేది. కాకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఆయన సొంత జిల్లా సీఎం రేవంత్ రెడ్డి. అలాంటప్పుడు ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలనే భావనలో ఉన్నట్లుంది. ఎందుకంటే 14 నియోజకవర్గాలు 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. మరో 2 నియోజకవర్గాలు మాత్రమే ఆ 2 నియోజకవర్గాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపే ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అయితే అలంపూర్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో విజయుడు ఉన్నాడో ఆ విజయుడు మాత్రమే ప్రెసెంట్ గా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. సో ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి అలాగే విజయుడు వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనేది భావిస్తున్నట్టు తెలుస్తుంది. వారిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మల్లు రవి వారిని సంప్రదించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మల్లు రవి సంప్రదింపులు కూడా స్థానికంగా ఉన్న నాయకులతో చర్చించిన తర్వాతనే అతనితో కలవడం కానీ అతను సంప్రదింపులు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా విజయుడు పార్టీలోకి వస్తారా లేదా పక్కన పెడితే మల్లు రవి వ్యవహారం మాత్రం జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం కలవర పెడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.